అన్నమయ్య జిల్లా సోమల మండలంలో ఎరువుల దుకాణం యజమానిపై టీడీపీ నేతలు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. కందూరు గ్రామానికి చెందిన రాకేష్ తన సొంత వ్యవసాయ అవసరాల కోసం పలమనేరు నుంచి టమాటా పంట కోసం ఎరువులు కొనుగోలు చేయగా కొన్ని బ్యాగులను ఓ రైతుకు ఇచ్చాడు. అయితే తర్వాత కంపెనీ ప్రతినిధులు ఆ ఎరువులు నకిలీవని పేర్కొంటూ విచారణ చేపట్టారని, డబ్బులు ఇస్తే కేసు నుంచి బయటపడేస్తామని బెదిరించారని రాకేష్ ఆరోపించారు. టీడీపీ నేతలు వివిధ కేసుల్లో ఇరికించాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనిపై వ్యవసాయ శాఖ అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా తెలిపారు. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా సంగారెడ్డి మెదక్ హైవేపై వరి ధాన్యాన్ని పోసి నిప్పంటించి రైతులు నిరసన వ్యక్తం చేశారు. గత వారం 10 రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నా ఎలాంటి ధాన్యం సేకరణ జరగడం లేదని, అకాల వర్షాల వల్ల పెద్ద ఎత్తున ధాన్యం తడిసి ముద్దవుతోందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరసన తెలుపుతున్న రైతులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ధాన్యం సేకరణ చేసేంత వరకు రోడ్డుపై నుంచి వెళ్లేదే లేదని తేల్చి చెప్పారు. తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు.